Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. మోడీతో యుద్ధానికి సై అంటున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్. తమ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించకపోవడంపై విజయ్ తప్పుపట్టారు. 112 మంది ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్కు సమర్పించిన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించకపోవడం వెనుక కేంద్రంలోని పెద్దలు ఉన్నారంటూ టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కేంద్రంతో ఫైట్ కి విజయ్ రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా గవర్నర్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందంటూ టీవీకే పార్టీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే కేంద్రం అడ్డుకుంటుందా? ఎస్ దీపిక, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్నటువంటి పరిణామాలు చూస్తుంటే అక్కడ పరిస్థితులను ఒకసారి గమనించినట్లయితే విజయ్ ముందు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 2 ఆప్షన్స్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని కలుపుకున్నాము, సో నేను ఇక వెనక అడుగు వేయకూడదు, కాంగ్రెస్ పార్టీతోనే కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 5 మందితో కలిసి ఇక అవసరమైనటువంటి మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు, అంటే ఒక 5-6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది, ఆ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి వెళ్ళాలనుకుంటే ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, కాంగ్రెస్కు దూరంగా జరిగి సో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి వారితో కలిసి ప్రయాణించడం, అన్నాడీఎంకేలతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవడం, లేదంటే అన్నాడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న వారితో కలిసి పొత్తు పెట్టుకోవడం, అలాగే లోకల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవడం, చిన్న చిన్న పార్టీలతో, అంటే డిఎంకే ఎలాగూ రాదు కాబట్టి. సో ఇలా 2 ఆప్షన్స్ విజయ్ ముందున్నాయి. సో విజయ్ ఆప్షన్ నెంబర్ 1నే ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ ఆప్షన్ నెంబర్ 1 అంటే బహిరంగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నేరుగా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఓకే అన్నారు. విజయ్ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ 5 మంది ఎమ్మెల్యేల జాబితాతో పాటు తన ఎమ్మెల్యేలు 107 మంది ఎమ్మెల్యేల లిస్టును కూడా గవర్నర్కు సమర్పించాడు. సో ఇది బీజేపీ పెద్దలకు కోపం తెప్పించింది. కాంగ్రెస్తో కలవడం బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్తో భాగస్వామ్యంతో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది బీజేపీకి రాజకీయ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుంది కాబట్టి బీజేపీకి ఇబ్బంది ఉంటుందనేటువంటి ఉద్దేశంతో విజయ్ని ముఖ్యమంత్రిగా చేయడానికి, టీవీకే పార్టీని అధికారంలో తీసుకురావడానికి బీజేపీ అడ్డుకుంటూ పావులు కదుపుతోంది అనేది అందరికీ తెలుస్తున్నటువంటి మాట. అందుకు గవర్నర్ ద్వారా ఈ గేమ్ అంతా కూడా ఆడిస్తూ గవర్నర్ ద్వారా విజయ్కు అవసరమైనటువంటి మెజారిటీ లేదు కాబట్టి అప్పుడే ప్రమాణ స్వీకారం చేయాలి అనేటువంటి ఒక మాటని గవర్నర్ ద్వారా, రాజేంద్ర పర్లికర్ ద్వారా నేరుగా బీజేపీ కేంద్రం చెప్పించింది కాబట్టి సో ఇవాళ జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది అనేది అందరికీ తెలుస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు విజయ్ గవర్నర్ మీద నేరుగా సుప్రీంకోర్టుకు కంప్లైంట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. సుప్రీంకోర్టులో పిల్ వేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో జరిగినటువంటి ఇదే విధంగా గత కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయంలో కూడా అప్పుడు సుప్రీంకోర్టుని కొన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయించాయి. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు అప్పీల్ చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్తోనే అక్కడ వాళ్ళు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడం, సో బల నిరూపణ చేసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ముందు అసలు గవర్నర్ రోల్ ఏంటో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఎక్కడైనా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే హంగ్ ఏర్పడితే అప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా ఆహ్వానించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి సంఖ్య ఆ పార్టీ దగ్గర ఉంటే గవర్నరే నేరుగా ఆహ్వానిస్తారు, లేదా ఆ పార్టీ నేరుగా గవర్నర్ని కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తారు. అలా కాకుండా ఒకవేళ సెకండ్ థర్డ్ పార్టీలుగా ఉండి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్న పార్టీకి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కొంత గడువునైతే గవర్నర్ ఇవ్వాలి. సో విజయ్ ఆ విధంగా కొంత గడువును కోరారు. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఆ విజయ్ ఆ గడువులోపు మద్దతు కూడబట్టలేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి మిగిలిన పార్టీలు కూటమిగా ఏర్పడినా, లేకపోతే ఆ మిగిలిన పార్టీలు కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేసినా కూడా అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది కాబట్టి, సమయం ఇచ్చినా కూడా అందుకు తగ్గ మెజారిటీని నిరూపించుకోలేకపోతుంది కాబట్టి ఇక సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పార్టీల వైపు అప్పుడు గవర్నర్ ఆలోచించాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే విజయ్ కొంత సమయాన్ని కోరారు, అలాగే ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్కి ఇచ్చారు.
మిగిలినటువంటి నా దగ్గర ఉన్నటువంటి 107 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కలుపుకుంటే 112 ఉన్నాయి. మిగిలినటువంటి ఒక 6 మంది ఎమ్మెల్యేలను నేను మద్దతు ఇవ్వడానికి నాకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని నేను ముందు ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయండి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 వారాల పాటు నాకు సమయం ఇస్తే అసెంబ్లీని హాజరుపరిచి అసెంబ్లీలో తనకు మద్దతు ఇస్తున్నటువంటి మెజారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా నేను అక్కడ ఫ్లోర్ టెస్ట్ ద్వారా బల నిరూపణ చేసుకుంటాను అనేటువంటి రిక్వెస్ట్ని విజయ్ గవర్నర్ ముందు, రాజేంద్ర పర్లికర్ ముందు ఇవ్వడం జరిగింది. కానీ గవర్నర్ మాత్రం మీరు ప్రమాణ స్వీకారం చేయాలంటే మీకు అవసరమైన 6 మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా తనకి ఇవ్వండి అంటూ కూడా కోరాడు. అప్పటి వరకు నేను ప్రమాణ స్వీకారం చేయించను, అప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కుదరదు అంటూ తెగేసి చెప్పడంతో ఇప్పుడు విజయ్ న్యాయ కోవిధులతో, న్యాయ నిపుణులతో ఆయన చర్చిస్తున్నారు. ఒకవేళ బీజేపీతో ఢీ కొట్టడానికి రెడీ అయిపోతే ఖచ్చితంగా విజయ్ ఇమేజు దేశ స్థాయిలో ఒక పెద్ద పవర్ఫుల్ లీడర్గా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ ఆప్షన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు గవర్నర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, సుప్రీంకోర్టు డైరెక్షన్ తనకు అనుకూలంగా ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఎందుకు సుప్రీంకోర్టు ఈ డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా గతంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే 2018లో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కూడా సరిగ్గా ఇదే విధంగా అప్పుడు బీజేపీ నెంబర్ 1 పార్టీగా నిలిచింది. కానీ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి సంఖ్యాబలం బీజేపీ వద్ద లేదు. కానీ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ. అలాగే తరువాత స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా కలిసి మేము 2 కూడా కూటమిగా ఏర్పడతాము, కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ని కలిసి చెప్పినప్పటికీ కూడా గవర్నర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా లేని బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం ఇచ్చారు. బీజేపీ అప్పుడున్నటువంటి యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధపడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా సిద్ధపడిపోయారు. అర్ధరాత్రి ఆల్ ఆఫ్ సడన్గా అప్పుడు నేరుగా జేడీఎస్ అండ్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఇమీడియట్గా రంగంలో దిగి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని చెప్పిందంటే గవర్నర్కి, ఎస్ మీరు అన్నట్టుగా ఈ 2 పార్టీ ఒకవేళ యడ్యూరప్పనే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, ఒకవేళ చట్టంలో ఉన్న ప్రకారం, రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం, పార్లమెంట్ చట్టం ప్రకారం చూసినా కూడా ఒకవేళ నెంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఎస్ మీరు చెప్పినట్టుగానే వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఇవ్వచ్చు. అయితే ముందు వాళ్ళ చేత ఫ్లోర్ టెస్ట్ చేయించండి, అసెంబ్లీలో వాళ్ళకి ఎంత మెజారిటీ ఉంది అనేది ముందు మీరు నిరూపించేటువంటి ప్రయత్నం చేయండి, అందుకు బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. కానీ బీజేపీ మొత్తం మాత్రం అందుకు అవసరమైనటువంటి మెజారిటీ లేదు, ఒక 6-7 మంది ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి బీజేపీకి సంబంధించిన యడ్యూరప్ప అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినా కూడా వెంటనే 3 రోజుల తర్వాతే ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆయన దగ్గర ఆ సంఖ్యాబలం లేదు కాబట్టి, ఫ్లోర్ టెస్ట్లో కూడా ఆ మెజారిటీ నిరూపించుకోలేరు కాబట్టి, ఎలాగూ రాజీనామా చేయాలి కాబట్టి అప్పుడు పార్టీ పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వెంటనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 రోజుల తర్వాతే యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఆ తర్వాత మరొక ఇన్సిడెంట్ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. 2019లో ఆ తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఈ 3 పార్టీలకు ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. అది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శివసేన పార్టీ. అయితే అక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మ్యాజిక్ ఫిగర్కు కాస్త దూరంలో బీజేపీ ఆగిపోయింది. అప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అప్పుడు గవర్నర్ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అప్పుడు ఆయన సమయం ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. వెంటనే అప్పుడు జేడీఎస్, కాంగ్రెస్, శివసేన 2 కూటమిగా ఏర్పడుతున్నాం, గవర్నర్ కలిసి చెప్పడం జరిగింది. బీజేపీ దగ్గర ఆ సంఖ్యాబలం లేదు, మా 2 పార్టీల దగ్గర ఆ సంఖ్యాబలం ఉంది కాబట్టి తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఆహ్వానించండి, మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో గవర్నర్ నో చెప్పి సంఖ్యాబలం లేనటువంటి బీజేపీని ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పుడు శివసేన, కాంగ్రెస్ పార్టీ 2 కూడా సుప్రీంకోర్టును ఇమ్మీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు నేరుగా గవర్నర్కి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఇదే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మీరు బీజేపీ చెప్తున్నారు కాబట్టి బీజేపీకి ఫ్లోర్ టెస్ట్ చేసుకోవడానికి మహారాష్ట్రలో మీరు అవకాశం ఇవ్వండి, బీజేపీ ఫ్లోర్ టెస్ట్ చేసుకొని సంఖ్యాబలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించండి, అలా కాని పక్షంలో ఈ 2 పార్టీలకు సమయం ఇవ్వండి అనేటువంటి డైరెక్షన్ ఇవ్వడంతో
అప్పుడు సేమ్ కర్ణాటకలో ముందు సంవత్సరం ఏం జరిగిందో మళ్ళీ మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. అప్పుడు బీజేపీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను రద్దు చేసుకుంది. ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడానికి వెనక్కి వెళ్ళింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఫడ్నవీస్ కూడా ఇక ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామాకు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయన వెనక్కి తగ్గారు. సో అప్పుడు మళ్ళీ తిరిగి శివసేన కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సో ఇప్పుడు ఈ రెండు తీర్పుల్ని బేస్ చేసుకొని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాడు విజయ్. నేరుగా గవర్నర్కు వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ద్వారా తాను సీఎం అవడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా విజయ్ పార్టీ పెద్దలతో కూడా ఆయన చర్చిస్తున్నారు. అయితే అది ఎప్పుడు తీసుకుంటారు ఈ నిర్ణయం? బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయితే బీజేపీ ఒకవేళ నన్ను అధికారంలోకి రావడానికి ఎంత ఇరుకున పెట్టినా కూడా అయినా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రిగా తనను కానివ్వకుండా అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అయినా పర్వాలేదు, తన పోరాటం తాను చేస్తాను, మొండిగా మూర్ఖంగా ఇదే విధంగా తాను నిజాయితీ గల నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ప్రజల నుంచి నాకు సపోర్ట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో విజయ్ ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళు మాత్రం విజయ్ నిర్ణయాన్ని కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. సో కాస్త బీజేపీతో అనుకూలంగా వెళ్ళాలి, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళడం మంచిది కాదు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అన్నా డిఎంకే సపోర్ట్ను కోరితే కూడా మంచిగా ఉంటుంది అనేటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. దీని మీద మరొక కొన్ని గంటల్లో కూడా క్లారిటీ రాబోతుంది. విజయ్ బీజేపీతో, మోడీతో, అమిత్ షాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడితే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాడు కాంగ్రెస్ పార్టీతో కలిసి. దీన్ని జాతీయ స్థాయిలో కూడా ఒక పోరాటంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది బీజేపీకి వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ నిలబడి పోరాటం చేసే పరిస్థితి లేదు. గడిచినటువంటి ఎన్నికలను చూస్తే పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే అస్సాంలో, పుదుచ్చేరిలో కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. సో ఎటు చూసినా కూడా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా మెజారిటీ రాష్ట్రాల్లో 90% రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా చాలా సుస్థిరంగా ఉంది. కాబట్టి విజయ్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. దీపిక, విజయ్ ఇటు టీవీకే పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధమవడమే అటు కేంద్రానికి అసహనంగా మారిందని చర్చ నడుస్తుంది. మరి రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి ఎటువంటి చర్చ నడుస్తుంది? ఎస్, కాంగ్రెస్ పార్టీతో విజయ్ కలవడమే ఇప్పుడు తాను చేసినటువంటి మిస్టేకా లేదంటే అది తన రాజకీయ ఎదుగుదలకు భవిష్యత్తుకు ప్లస్ అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది. కానీ బీజేపీ కోపానికి విజయ్ ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడడానికి, ముఖ్యమంత్రి కాకుండా ఆగిపోవడానికి, ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దు అవడానికి, బీజేపీ నేతలకు కోపం తేవడానికి కాంగ్రెస్ పార్టీతో కలవడమే. సో కాంగ్రెస్ పార్టీ 5 మంది ఉన్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీతో కలిసి విజయ్ ముందుకెళ్ళడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. సో బీజేపీ ఫస్ట్ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం. జాతీయ స్థాయిలో గతంలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తే జాతీయ స్థాయిలో సింగిల్ పార్టీగా బీజేపీ మాత్రమే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కోలుకోలేదు. గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా జాతీయ స్థాయిలో ఓడిస్తున్నాము. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తేనే అప్పుడు బీజేపీ బలపడుతుంది. ఆ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంక ఎప్పటికీ కోలుకోలేదు. ఒకవేళ రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా కానీ రాజకీయంగా పరంగా కానీ ఆయా ప్రభుత్వాలు సహకారం అందిస్తాయి. కాబట్టి సో అది బీజేపీకి ఇబ్బంది పెడుతుంది, బీజేపీకి నచ్చట్లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇలా సీరియస్ అవ్వడానికి ప్రధాన కారణం విజయ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం అనేది మనం చెప్పవచ్చు. దీపిక, రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ విజయ్ అన్నట్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ వైఖరిపై టీవీకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా కేంద్రం ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తోంది. మరోవైపు రాజ్యాంగపరమైన అంశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని గవర్నర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాలని విజయ్ నిర్ణయించుకోవడం తమిళ రాజకీయాల్లో కొత్త పోరాటానికి నాంది పలికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.